డయాబెటీస్ వచ్చిందంటే చాలు జీవితాంతం ఇష్టమైనవి ఏవీ తినకూడదా అనే దిగులు చాలా మందిలో ఉంటుంది. కానీ ప్రకృతి ప్రసాదించిన కొన్ని అద్భుతమైన పండ్లు షుగర్ పేషెంట్లకు వరంలా పనిచేస్తాయి. అందులో అగ్రస్థానంలో ఉండేది అల్ల నేరేడు. కేవలం సీజనల్ ఫ్రూట్ గానే కాకుండా డయాబెటీస్ ను కంట్రోల్ చేసే సూపర్ ఫుడ్ గా దీనికి మంచి గుర్తింపు ఉంది. బ్లడ్ షుగర్ కంట్రోల్లో దీనికి తిరుగులేదు. అనేక సైంటిఫిక్ రీసెర్చ్ల ప్రకారం నేరేడు లేదా అల్ల నేరేడు పండు దాని గింజలకు యాంటీ డయాబెటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచటంలో కీ రోల్ ప్లే చేస్తుంది. దీనికి ప్రధానంగా 2 కారణాలున్నాయి. ఒకటి, ఇది తిన్న వెంటనే రక్తంలోకి షుగర్ సడన్ గా రిలీజ్ కాదు, మెల్లగా రిలీజ్ అవుతుంది. కాబట్టి షుగర్ స్పైక్స్ వచ్చే ప్రమాదం ఉండదు. 2, ఇందులో ఉండే జాంబోసిన్ అనే నేచురల్ కెమికల్స్ మనం తిన్న ఆహారంలోని స్టార్చ్ త్వరగా షుగర్ గా మారకుండా అడ్డుకుంటాయి. అలాగే బాడీలో ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయి. ఓవరాల్ గా హెల్త్ కు కూడా డయాబెటీస్ ఉన్నవారిలో కణాలు దెబ్బతినటం సాధారణ సమస్య. నేరేడులో ఉండే ఆంతోసైనిన్లు పండుకు ఆ కలర్ తెచ్చేవి. ఇవి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడటమే కాకుండా సెల్ డ్యామేజ్ ను తగ్గిస్తాయి. డయాబెటీస్ ఉన్నవారికి గుండె జబ్బుల రిస్క్ ఎక్కువ. నేరేడు పండు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి పొటాషియం ద్వారా బీపీని కంట్రోల్ చేసి గుండెను పదిలంగా ఉంచుతుంది. ఇందులో ఫైబర్ ఎక్కువ, క్యాలరీలు తక్కువ. బరువు తగ్గాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ స్నాక్. పండు మాత్రమే కాదు, సాధారణంగా చాలా మంది అల్ల నేరేడు పండు తిని గింజలు పారేస్తూ ఉంటారు. కానీ నేచురల్ వెల్నెస్ లో ఈ గింజలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. వీటిని ఎండబెట్టి పొడి చేసి రోజు ఒక చిన్న చెంచా నీటిలో కలుపుకుని తాగితే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ తగ్గుతుంది. పైగా పండు లభించని సీజన్లో కూడా ఈ పొడి ద్వారా ప్రయోజనాలు పొందవచ్చు. సీజన్లో దొరికినప్పుడు ఫ్రెష్ గా రోజుకు ఓ 8 నుంచి 10 పండ్లను స్నాక్ గా తినేయటం బెస్ట్ ఆప్షన్. ఒకవేళ వెరైటీగా కావాలంటే గింజ తీసేసిన గుజ్జులో కొంచెం నీళ్లు, చిటికెడు బ్లాక్ సాల్ట్, జీలకర్ర పొడి వేసి బ్లెండ్ చేసుకుని షుగర్ లేకుండా జామున్ షాట్స్ లా తాగినా లేదా పెరుగు, స్మూతీస్ లో కలుపుకుని తీసుకున్నా ఆరోగ్యానికి మంచిది.